ఫైనల్లీ పెద్ద ట్రైలర్ రిలీజ్ అయితే అయిపోయింది. 3 minutes ఉంది. ట్రైలర్ చూసాక నాకైతే మిక్స్డ్ ఒపీనియనే కలిగింది. నచ్చింది ట్రైలర్, బట్ కొన్ని డిసప్పాయింట్ చేసిన పాయింట్స్ కూడా ఉన్నాయి. సో హానెస్ట్గా మీలో ఆల్రెడీ చాలా మంది ట్రైలర్ చూసుంటారు. మీకు ఎలా అనిపించింది జెన్యున్గా కామెంట్లు అయితే చెప్పండి. వీడియో లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్గా అయితే ఉండండి. ఇక ట్రైలర్ గురించి మాట్లాడాలంటే డైరెక్టర్ బుచ్చిబాబు గారు ఉప్పిన తర్వాత 5 years టైం తీసుకొని మరి ఈ పెద్ద మూవీతో అయితే వస్తున్నారు. అండ్ రామ్ చరణ్ గారు అయితే గేమ్ చేంజర్ ఫ్లాప్ తర్వాత చాలా హోప్స్ ఈ సినిమా మీద పెట్టుకున్నారని చెప్పాలి. సో రామ్ చరణ్ గారికి కానివ్వండి, మెగా ఫ్యాన్స్ కానివ్వండి, ఈ సినిమా హిట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ కూడా సినిమాపై అంచనాలని భారీగా పెంచాయని చెప్పాలి. ఎంతలా అంటే రామ్ చరణ్ గారిని ఈ సినిమాలో ఒక హనుమంతుడిలా చూస్తున్నాం, ఒక యోధుడిలా చూస్తున్నాం. ఇండియా వైడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి స్టామినా ఏంటో చూపిస్తామని చెప్పి ఫ్యాన్స్ అయితే పంతం కట్టి మరి కూర్చున్నారు. సో ఇలాంటి టైంలో June 4th మూవీ రిలీజ్ అయితే అవుతుంది. చూడాలి మరి ఎలాంటి సంచలనాలకి దారి తీస్తుందో. సో ట్రైలర్ అయితే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా స్టోరీ 3 minutes ట్రైలర్లో స్టోరీ ఇదే అని ప్రిడిక్ట్ చేసేలా ఏ ఒక్క సీన్ కనిపించలేదు. బట్ రామ్ చరణ్ గారి డైలాగ్స్ కానివ్వండి, ఆ స్వాగ్ కానివ్వండి, ఆయన బాడీ ట్రాన్స్ఫార్మ్ విధానం కానివ్వండి, ట్రైలర్లో చూపించిన లొకేషన్స్ కానివ్వండి, ఆ స్టోరీ తాలూకా డెప్త్ కానివ్వండి, ప్రతిదీ కూడా ఇది ఖచ్చితంగా ఒక బలమైన కథ అనేలాగే ఉంది. బలమైన కథ కాదు, అంతకు మించి స్టోరీ అయితే నాకు కాస్త ప్రిడిక్టబుల్గా అనిపించింది. ఏంటంటే విజయనగరం ప్రాంతంలో ఒక ప్రాంతానికి చెందిన ప్రజలు ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అక్కడ యోధుడైనటువంటి క్రికెట్లో కానివ్వండి, రెజ్లర్గా కానివ్వండి, రన్నర్గా కానివ్వండి, ఆ ప్రాంతానికి గుడిలో దేవుడి కన్నా గ్రౌండ్లో దేవుడిలా చూసే మన పెద్ద ఏం చేశాడు, తనకి తెలిసిన ఆటతోనే ఆ సమస్యని ఎలా సాల్వ్ చేశాడు, దానికోసం హీరో ఎంతవరకు వెళ్ళాడు అనేది ఈ సినిమా యొక్క స్టోరీ అని నాకైతే అనిపించింది. ట్రైలర్లో బాగా గమనిస్తే ఫస్ట్ షాట్లో చూడండి, ఇక్కడ ఒక గద మరియు ఒక బ్యాట్, అంటే మన హీరోకి ఈ 2 ఆటల్లో కూడా ఆరితేరిన వీరుడు అని సింబాలిక్ గానే చెప్పేశారు. ట్రైలర్ లో కొన్ని డైలాగ్స్ కూడా ఈ 2 ఆటల్లో కూడా హీరోని ఎవడు కొట్టేవాడే లేడు, గుడిలో దేవుడిలా కాదు గ్రౌండ్ లో దేవుడిలా చూస్తారు అని చెప్పే డైలాగ్ కానివ్వండి. అండ్ ఆ తర్వాత గవర్నమెంట్ ప్రాపర్టీ డ్యామేజ్ చేశారని చెప్పి అక్కడ ఉన్న ప్రజలను కొట్టడం, ఆ తర్వాత పెద్ద ఏం చేశాడు, ఈ కథని ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేశారు, ఎంతలా అంటే ఎక్కడో ఒక ప్రాంతంలో ఆడుకునే మన పెద్ద ఇంటర్నేషనల్ లెవెల్లో గ్రౌండ్లో దిగవలసిన అవసరం ఏమొచ్చింది, సో దిగాక గెలిచాడే లేదా, ఇవన్నీ తెలియాలంటే June 4th సినిమా చూడాల్సిందే. చాలా మంది సీనియర్ యాక్టర్స్ ఉన్నారు. బాలీవుడ్ యాక్టర్ దివ్యానంద్, శివరాజ్ కుమార్, అలాగే విజయ్ సేతుపతి, జగపతి బాబు, బొమాన్ ఇరానీ, సో వీళ్ళందరికీ కూడా ప్రాపర్ క్యారెక్టర్స్ పడ్డాయనే అర్థం అవుతుంది ట్రైలర్ చూసాక. కాకపోతే జాన్వీ కపూర్ క్యారెక్టర్ మాత్రం ఏదో హీరోయిన్ పెట్టాలి అని పెట్టారు తప్ప స్టోరీకి పెద్ద ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్ కాదని నాకైతే అనిపించింది. మేబీ సినిమా సీరియస్ టోన్లోకి వెళ్ళేసరికి తన క్యారెక్టర్ ని డౌన్ చేస్తారని కూడా అనిపించింది. ఎందుకంటే సినిమా వెళ్ళే కొద్దీ కథ చాలా బలంగా మారుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. బుచ్చిబాబు గారి సినిమా మరి ఎమోషన్ ఖచ్చితంగా ఉంటుంది, యాక్షన్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది, వీటన్నిటిని మించి స్ట్రాంగ్ కంటెంట్ కూడా ఉంటుంది. ఇవన్నీ కలిపి సినిమాకి ప్లస్ అనే చెప్పాలి. కాకపోతే కొన్ని క్యారెక్టర్స్ తాలూకు వాయిస్ డబ్బింగ్ అనేది అంత బాగా అనిపించలేదు నాకైతే. రిలీజ్ అయిన ప్రతి సాంగ్ కూడా హిట్ అయ్యింది. పెద్ద కథ అని తెలుస్తుంది. ఆ పెద్ద కథ ఎలాంటి కలెక్షన్స్ తీసుకొస్తుందో రిలీజ్ అయ్యాక చూడాలి. నేనైతే 1000 కోట్ల బొమ్మని అనుకుంటున్నా. మరి నార్త్ ఆడియన్స్ మూవీని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? రామ్ చరణ్ పెద్ద సినిమా ఎన్ని కోట్లను కలెక్ట్ చేస్తుంది ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మెగా ఫ్యాన్స్ అందరూ June 4th థియేటర్స్ దగ్గర సంబరాలకి రెడీ అయితే అయిపోయింది. ఎందుకంటే ఇది మామూలు బొమ్మ కాదు, బ్లాక్ బస్టర్ బొమ్మ, అందులో ఎలాంటి డౌట్ లేదు. గైస్, ట్రైలర్ రియాక్షన్ అండ్ మై ఒపీనియన్ మీకు నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.